తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వలోక న్యాయాధిపతి, ఇగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా ఆగస్టు నెలంతా తండ్రి ఫస్ట్ తారీఖు నుంచి కానీ చివరి దినమైన ఈరోజు వరకు తండ్రి మీ దయారెక్కల చట్టం ఎంతగానో భద్రపరచండి ఆయన. మీ సన్నిధి మాకు తోడయించి తండ్రి ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడై ఉండి నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి గురుటువంటి మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. ఆలోచనకర్తమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్తకు అధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడను కడపటవాడనని చెప్పినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మహాగణుడు అయినటువంటి మా తండ్రి మీకే ఘనత. కీర్తి స్తోత్రం మహిమలు కలిగినటువంటి మా ప్రభా మీకే ఘనత. రక్షకుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. దయాళుడు అయినటువంటి మా ప్రభా మీకే మహిమ. అగ్ని స్వరూపము గల మా దేవ మీకే స్తోత్రం. మహాఘనకార్యములు చేయువాడా మీకే ఘనత. పరలోకమందున్న మా తండ్రి మీకే స్తోత్రం. అద్భుతమైన సూచక్రియలు చేయువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. కరుణ వాత్సల్యత గలవాడా మీకే స్తోత్రం. అత్యున్నత కృపగల మా ప్రభా మీకే మహిమ. మహాబలం గల మా ప్రభా మీకే స్తుతి. ఆది నుండి ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. నిష్కలంకమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. సర్వలోకమునకు రాజు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఇమ్మానుయేలు నామమునకు తోడుగా వచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. జ్ఞానుల చేత స్మరింపబడినటువంటి మా ప్రభా మీకే ఘనత. వ్యాధి రోగములను స్వస్థపరిచినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మమ్మును ఓదార్చువాడా నీకే స్తోత్రం. ఆకాశముని సింహాసనము భూమి పాదపీఠము గల మా తండ్రి నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై ఈ భూలోకమందు మేము పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుణ్ణి తండ్రి ఈ భూమి మీదకు పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. ఇక తన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన ఇక నాయన యెషయా గ్రంథము 44:22 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగినట్లు నీ పాపంలో తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి నాయన. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాస్యం గల దేవుడవు నాయన. ఇదిగో తండ్రి మా పాపలన్నీ మన్నించమని సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఇదిగో తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని అడుగుచున్నాం తండ్రి. ఇస్సోపుతో మా పాపములను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా ఏళ్ల కృప చూపించి మన్నించి ప్రభ మీతో పాటు నడిచే భాగ్యము కృపను మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మేమందరము నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయటం మాకు నేర్పమని తండ్రి నాయన. ఇక నాయన ఈ నెల చివరి దినాన్ని ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పండి నాయన. అంధకార సంబంధమైన సమాధుల నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి మా పట్ల మీరు చేసిన ఉపకారాలు అన్నిటిలను బట్టి తండ్రి నాయన ప్రతి విషయాన్ని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మేలుతో మా హృదయాలను తృప్తిపరుచున్న దేవా మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా లోకాశలలోను, నేత్రాశలోను, శరీర మోజులోను పడిపోకుండా శక్తిని ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. లోక బంధాలలోను, ధన మోసాలలోను, శరీర సుఖాలలోను పడిపోకుండా తండ్రి మీ శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నరక
నరకంలో అగ్ని జ్వాలలో కాలిపోవటానికి లోకంలో ఉన్నదంతా మేము గుర్తెరిగి శరీరాన్ని జయించే జయశాలైనటువంటి మా ప్రభుని యేసుక్రీస్తు మాదిరిగా తండ్రి మేము ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ నాయన బలపరచండి నాయన, శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లనైనా నాయన మీ కృపా కాపుదల దయచేయండి నాయన మీ లేఖనములను గ్రహింపజేసే మనసును మాకు దయచేయండి నాయన. పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగాను ఉండినట్లు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో నాయన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. మా రాజా మా దేవ, మీరున్న లోకానికి మేము నాయన మేము వచ్చినట్లు తండ్రి మీ కృపా కాపుదల మాకు దయచేయండి నాయన. దేవ మా ప్రార్థనకు చెవియొగ్గము నాయన, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇక నాయన మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్మే కానీ, సోమర్తనమే కానీ, తండ్రి ధనాశే కానీ తండ్రి మమ్మల్ని ఏ విధముగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ లేఖనాలు గ్రహింపజేసి మంచి మనసును మాకు దయచేయండి నాయన. ఇక శరీరాన్ని జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మొబైల్లో చూస్తుండగా తండ్రి అనేకమైనటువంటి నాయన అశ్లీల చిత్రాలే కానీ మరి ఏ విధమైనటువంటి మాయలో మేము పడిపోకుండా తండ్రి మీ శక్తిని మీ సామర్థ్యాన్ని మాకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇక నా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఇగోనైనా అందరూ తండ్రి ఇగోనైనా ఒకరినైనా రక్షణలోనికి వస్తే ఒక రక్షణ రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయనైనా అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మేము కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నేను స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు ఉదయ సాయంకాలాల్లో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి, కుటుంబాలలో అందరికీ ఐక్యతను, సమాధానం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. నిజమే తండ్రి ఎదుగునైనా మీ దయరక్కల చట్టం భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి వారి పనుపాట్లలో మీరు తోడయండి. సాయంకాలం వారి గృహాలకి నేను క్షేమకరంగా తోడుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను కూలి పనులు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి వారి చేతి పనులను దీవించి ఆస్వాదించమని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, ఇంటర్వ్యూ వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నేనైనా గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను, డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ దయరక్కల చట్టం భద్రపరచమని అడుగుచున్నాం నాయన. పిల్లల్ని, దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లల వారికి బహుమానంగా అనుగ్రహించమని తండ్రి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన జకర్యాని మరి జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి మీ సన్నిధిలోనైనా పిల్లలని, దంపతులను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి గర్భాలు తెరవమని అడుగుచున్నామయ్యా. ముఖ్యంగా ఇగో తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని, మీ మెండేళ్ళ దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. సర్వోన్నతుల సర్వలోక న్యాయాధిపతి విధవరాండ్రును తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్నాను ఆయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం తండ్రి. రక్షణ వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి వారి మీ సన్నిధిలో శాంతి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. ఇక తండ్రి మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇసుమ తండ్రి చిన్నపిల్లల సహితం తండ్రి నాయన వదలకుండా నాయన ఇగో తండ్రి శరీర సుఖాలకు తండ్రి బిడ్డలను బలి చేస్తున్నటువంటి ఎందరో ఉన్నారు నాయన. నిజమే తండ్రి తాగుడుకి, వ్యసనాలకి లోనైపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారని తండ్రి. ఇసుగోనైనా అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి చిన్నపిల్లల సహితం చిదిమివేసే నాయన ఇక సాతాను సంబంధులుగా తండ్రి మారిపోతున్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి వారి హృదయాలు తెరవమని అడుగుచున్నాం తండ్రి. రక్షణ భాగ్యం వారికి దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, పోలీస్, ఆర్మీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తుల్ని కానీ, సామాన్య ప్రజలనే కానీ
తండ్రి ఇగోనైనా తండ్రి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా ఇగో తండ్రి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ప్రతి సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా ఇగో నేను చిన్న సంఘాలలో నాయన ఇగోనైనా తండ్రి సేవ చేస్తున్నటువంటి నాయన సేవకుల కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ మెండైన దీవులతో వారిని నింపమని రక్షణ భాగ్యం వారికి దయచేయమని తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ విదేశాలలో ఉన్నటువంటి కుటుంబాలనే కానీ తండ్రి చదువుకోవడానికి వెళ్ళినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరికి నైనా రక్షణ భాగ్యం దయచేయండి. ఆయన ఇంకో తండ్రికి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఆడబిడ్డలకు తండ్రి మా మంచి మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను వాక్యం ఎరిగిన బిడ్డలను దయచేయండి. అయినా ఇగో తండ్రి నైనా పెళ్ళికి అయినటువంటి బిడ్డలు యవన బిడ్డలు అందరూ తండ్రి రక్షణ చేత పుచ్చుకొని తండ్రి నైనా ఇగో తండ్రి ఏసేపు వలె తండ్రి ఇగోనైనా ఒక మరియ వలె తండ్రి బిడ్డలు యవన బిడ్డలు అందరూ ఉండినట్లు నైనా మీ కృపా కాపుదల దయచేయమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని ఇగుతావు తండ్రి. ఇగోనైనా తండ్రి నాయన ఈ నెలంతా కూడా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరచు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థన నాయన ఇదిగో తండ్రి సమస్త ప్రార్థన నాయన ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ఇదిగో ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచమని కృపా కాపుదల దయచేయమని తండ్రి మెండైన దేవులతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా.